హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ ఆల్రెడీ చేసేసిన వ్లాగ్ అండి. ఎస్, నేనైతే వ్లాగ్ అనటం కన్నా కూడా నేను చేసిన సిరీస్ అని చెప్పచ్చు. సిరీస్ అంటే మన హిందువులకి ఎంతో పరమ పవిత్రమైన అష్టాదశ మహాశక్తి పీఠాల గురించి చేశానండి. మహాశక్తి పీఠాలు అని నేను ఎందుకంటున్నానంటే, యాక్చువల్గా మనకైతే చరిత్రకారులు చాలామంది కూడా అమ్మవారి అంటే సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాన్ని మనం శక్తిపీఠాలుగా భావిస్తున్నాం. కొంతమంది ఏంటంటే 108 శక్తిపీఠాలు ఉన్నాయని, కొంతమంది వచ్చేసి 51 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్తారు. కానీ ఈ 18 శక్తిపీఠాలకైతే కనుక మనకి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చదివారంటే కనుక ఓం లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచీపురి, ప్రద్యున్మ శృంగాళదేవి, చాముండే క్రౌంచపట్టణే, అలంపూరి జోగులాంబ, శ్రీశైల భ్రమరాంబిక, కొల్హాపూరు మహాలక్ష్మి, మహూర్యే ఏకవీరిక, ఉజ్జాయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురోహోతిక, ఓజ్జాయాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపే, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవీదేవి, గయ మాంగళ్య గౌరిక, వారణాస విశాలక్ష్మి, కాశ్మీరతు సరస్వతి. అంటే మనకి ఈ శ్లోకంలో 18 అష్టాదశ మహాశక్తి పీఠాల గురించి వస్తుంది. కాబట్టి నేను ఎంతో గూగుల్ చేశాను. చాలామంది నా ఫ్రెండ్స్ చాలా ప్లేసెస్కి, చాలా శక్తిపీఠ ప్రదేశాలకి వెళ్ళిన వారి దగ్గర నుంచి సమాచారాన్ని తెలుసుకున్నాను. అలాగే నేను కూడా దాదాపు చాలా శక్తిపీఠాలని సందర్శించున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ నుంచి గూగుల్ చేసి దాదాపు ఒక వారం నుండి కూడా మన ఈ అష్టాదశ 18 శక్తిపీఠాల గురించి చదువుతూ వస్తున్నానండి. సో నేను ఈ మహాదశ శక్తిపీఠాలు 18 సిరీసు ఒకేసారి రిలీజ్ చేస్తే చాలా పెద్ద వ్లాగ్ లాగా అవుతుందనేసి నేను దాన్ని 9 భాగాలుగా విభజించానండి. 9 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో 2 శక్తిపీఠాల గురించి చెప్పుకుంటూ వచ్చానండి. నేను చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. సో నేను చదివిన ఈ 18 శక్తిపీఠాలలో తెలిసి తెలియక ఏమన్నా చిన్న తప్పులు పలుకుంటే నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆదరణ నాకు చాలా ముఖ్యమండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మెసేజెస్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ షేరింగ్ వల్ల 10 మందికి చేరుతుంది. కాబట్టి నా ఛానల్ ముందుకు వెళుతుంది. అండ్ నేను ముఖ్యంగా నా ఛానల్లో నేను దేవాలయాల గురించి, అలాగే మన దేవాలయ చరిత్ర గురించి మీ అందరి ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే ఒక టీనేజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళు వినాలి అనేది ఇంట్రెస్ట్గా లేకపోయినా కనీసం మీ పేరెంట్స్కి, మీ అమ్మమ్మలకి, మీ తాతయ్యలకి ఈ వ్లాగ్ని కనుక షేర్ చేశారంటే వాళ్ళు చక్కగా వింటారు. వాళ్ళు విన్నా కూడా నాకు ఉపయోగమే. అండ్ నేను మన హిందూ దేవాలయాల గురించి 10 మందిలోకి తీసుకు వెళ్ళానన్న హ్యాపీనెస్ కూడా నాకు ఉంటుంది. సో నేను చేసిన ఈ వ్లాగ్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఉంటానండి మరి. థ్యాంక్ యూ. బాయ్. సారీ బాయ్ చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీరు ఇంకేదైనా దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఇంకేమైనా సిరీసెస్ మీరు నా నుంచి ఆశిస్తున్నా కూడా నాకు మెసేజ్ రూపంలో పెట్టండి. నేను ఆ సిరీస్ చేయటానికైనా, లేదా నాకు దగ్గరలో ఉన్న దేవాలయాలు అయితే కనుక వెళ్ళి నేను మీకు అది ఆ దేవాలయ చరిత్రని, ఆ దేవాలయం చూపిస్తూ చెప్తానండి. మరీ దూరాభారం అంటే నేను వెళ్ళడానికి కుదరదు. దగ్గరలో ఇప్పుడు నాకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో మీరు ఏవైనా ప్రసిద్ధ దేవాలయాలు చూడాలనుకుంటుంటే కనుక నాకు మీరు మెసేజ్ రూపంలో పెట్టండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఆ ఆలయ చరిత్ర గురించైనా చెప్తాను, లేదా అక్కడికి వెళ్ళి మీకు ఆలయం చూపిస్తూ ఆలయ చరిత్ర చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడి నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ మీకు మనకి భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల గురించి మాత్రం మీకు అతి త్వరలో ఒక్కొక్కటి వ్లాగ్ రూపంలో మీ ముందుకు రాబోతోంది. బాయ్.